అర్థమయ్యే 5 మాటలు చాలు మనసుకు. మ్రోగెడు కంచులా గడగడలాడకు, తాళం తప్పినా తప్పెట కొట్టకు. ఆత్మ పేరు చెప్పి అల్లరి చెయ్యకు, అల్లరి చెయ్యకు, అల్లరి చెయ్యకు, అల్లరి చెయ్యకు, అల్లరి చెయ్యకు. బాబెలులో భాషలు మనుషులని విడదీశాయి. పెంతెకొస్తులో భాషలు దేవుని పనిని వివరించాయి. గోడ మీద చేతి రాత తీర్పుని స్పష్టంగా చెప్పింది. మరి నీ నోటి మాట ఏ అర్థాన్ని ఇస్తుంది? గాలిలోకి మాటలు వదిలేస్తే అవి గాలివాని కొడతాయి. నీతి లేని నాలుకలు అగ్నిలో కాలుతాయి. సంగములోన నీవు సాక్ష్యముగా ఉండాలి. అర్థం చెప్పేవాడు లేకుంటే మౌనంగా ఉండాలి. వెర్రివారని లోకం నిన్ను చూసి నవ్వకూడదు. అవిశ్వాసి కూడా విని దేవునికి మొక్కాలి. దేవుడు అల్లరికి కర్త కాడు, సమాధానానికి అధిపతి. క్రమము తప్పితే రాదు ఆ పైవాని ఆశీర్వాదం. దేవదూతల భాషలంటూ గొప్పలు పోతున్నావు. ప్రేమ లేని నీ బ్రతుకు సున్నాని మరిచావు. నటనలు చాలించు, నిజమును పాటించు. గొంతు చించుకుంటే ఆత్మ దిగిరాదు. గుండె పగిలితేనే దేవుడు మెచ్చుతాడు. భాష కాదు, భావం ముఖ్యం, శబ్దం కాదు, సత్యం ముఖ్యం. ఇప్పటికైనా మారు ఆత్మతో సత్యంతో ఆరాధించు, నిజముగా ఆరాధించు.